దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయం చేశారు. హల్లెలూయా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చు వేరొక వారిని వెలుపలకు వేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను గదా. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ప్రార్థన. మమ్మల్ని తిమిక్కిలిగా గడచిన కాలం మీ రెక్కల నెలలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. అందున మరొక ప్రభు దినాన్న మీ సన్నిధిలో మేము ఉండటానికి నాయన సహాయం చేశారు. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలో జరిగించండి. మీ కృపను చెప్పుకుంటున్నాం ప్రభా, సహాయం చేయండి. అల్పులైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటున్నాను. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నాను. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే రీతిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనాన్ని కూడా చదువుతూ ఉన్నాను, గమనించండి. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపక పోయెను. అదే రీతిగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబు నందు బోయజును కనెను. బోయజు రూతు నందు ఒబేదును కనెను. ఒబేదు యెషయిని కనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదువుబడిన ఈ 3 లేఖనాలు చాలా శ్రద్ధగా గమనించండి. యాకోబు పత్రికలో అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో రాహాబు వేశ్య అని చెప్పబడింది. కానీ మత్తయి సువార్తలో రాహాబు అని మాత్రమే రాయబడింది. గమనించండి. యేసుక్రీస్తు ప్రభువు వారి వంశావళిలోకి ఎప్పుడైతే రాహాబు చేర్చబడిందో ఆ వేశ్య అన్న పిలుపు ఎగిరిపోయింది. అందుకనే మనం గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభువు వారు మత్తయి సువార్త 21వ అధ్యాయములో 31వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతున్నారు. అందుకు వారు మొదటి వాడే అనేది. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను. గమనించండి. శాస్త్రులు, పరిసయ్యులు, సుంకరులు వీళ్ళందరూ నీతి కార్యాలు చేస్తున్నాము అని చెప్పి తమను తాము మోసపుచ్చుకుంటున్నారు. ఇంకా వేషధానంలోనే బ్రతుకుతున్నారు. కానీ విశ్వాసాన్ని బట్టి క్రియలు జరిగించిన వారు మాత్రం వీరికంటే ముందుగానే పరలోకంలో ఉంటున్నారు. దేవుని రాజ్యంలో వారు ప్రవేశిస్తున్నారు. అందుకనే యాకోబు పత్రికలో రాయబడి ఉంది కదా, క్రియలు లేని విశ్వాసము మూర్ఖము. క్రియలు లేకపోతే ఆ విశ్వాసము మూర్ఖము. ఇప్పుడు రాహాబు ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు వారి వంశావళిలో చేర్చబడటానికి కలిగిన కారణం ఏంటంటే ఆమె యొక్క విశ్వాసం, ఆమె యొక్క క్రియలు, అవి దేవుని దృష్టికి నీతిగా ఎంచబడి. గమనించాలి. కాబట్టి రాహాబును మనం ఈ రోజున ధ్యానం చేసుకుంటా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ రాహాబు అనే వేశ్య విశ్వాసులకు అనేక విషయాలు నేర్పిస్తా ఉంది. విశ్వాసులకు నేర్పిస్తున్న పాట కారణం ఏంటంటే, విశ్వాసులు విశ్వాసం మీదే ఆధారపడాలి. ఆ రీతిగా ఎప్పుడైతే అటువంటి స్థిరమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా దేవాది దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాం. ఇది మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇవి మనకు నేర్పిస్తున్న పాఠాలు కొన్ని ఉన్నాయి. ఏముందంటే ఆమె దగ్గర మనం నేర్చుకోవటానికి అనుకోవటానికి లేదు. కారణం ఏంటంటే ఆ విశ్వాసాన్ని బట్టి ఆమె యేసుక్రీస్తు ప్రభువు వారి వంశావళిలోకి వచ్చింది. అంతకు మునుపున్న పిలుపు ఎగిరిపోయింది. ఇప్పుడు కేవలము రాహాబుగానే పిలువబడతాము. ఆ రీతిగా చూడగలిగితే మొదటిది ఆమె నామము, ఆమె స్వభావం, ఆమె పేరు, ఆమె లక్షణాలు. ఆమె పేరు ఏంటంటే రాహాబు. మనందరికీ తెలుసు. ఐగుప్తీయులు కొలుచుకునే రాహ్ అనే ఒక దేవత పేరు అన్నమాట. ఆ దేవత పేరే రాహాబు కూడా పెట్టారు. దాని యొక్క అర్థం ఏంటంటే విశాలము, విధ్వంసము కదా. విశాలము, విధ్వంసము. అందుకనే గమనించండి, సాధారణంగా మనుషులకు పెట్టుకునే పేర్లు కొన్ని ఉంటాయి, మనుషుల్ని పిలుచుకునే పేర్లు కొన్ని ఉంటాయి. పిలుచుకునే పేర్లు ఉంటాయి చూడండి, అవి స్వభావానికి దగ్గరగా స్థిరపడిపోతా ఉంటాయి. స్వభావానికి దగ్గరగా పెట్టిన పేరు ఏమైపోతుందో తెలియదు, కానీ పిలుచుకునే పేర్లు ఉంటాయి కదా ఇళ్ళ దగ్గర, అవి స్వభావానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఏమని పెట్టిన పేరేమో రాహాబు, దాని అర్థం విశాలము లేదా విధ్వంసం కదా. విశాలము ఒక రకంగా ఆ స్వభావానికి తగ్గట్టే ఆమె ఎక్కడుంది? ఐగుప్తు కోట గోడ మీద ఉంది. ఎరుకో కోట గోడ మీద ఉంది. ఆ గోడ మీద ఎంత విశాలంగా ఉంటుందో మనకు తెలుసు. 2 రంధ్రాలు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయేంత విశాలంగా ఉంటుంది. ఈమె స్వభావం కూడా అంతే విశాలంగా ఉంది. అంటే ఏంటి? ఈమెకి ఎక్కడా ఇబ్బంది కలగకూడదు, ఈమెకి ఎటువంటి ఆటంకం ఉండకూడదు, ఈమెకి ఎవరు నో అది చెప్పకూడదు. చెప్పితే ఏం జరుగుద్ది? విధ్వంసం. అందుకని ఈ విశాలమైన మార్గాన్ని ఎంచుకుంటారు చాలా. కానీ ప్రభువారు మనల్ని సూచిస్తున్న మాట ఏంటంటే, ఇరుకు ద్వారంలోకి వెళ్ళండి మీరు, ఇరుకు మార్గంలో నడవండి మీరు అని ఆయన మనకు బోధిస్తూ ఉంటే, ఈ నా ఇష్టం అనేవాళ్ళు, నాకు నచ్చినట్టు ఉంటా అనేవాళ్ళు,
స్వచిత్తాన్ని అనుసరించి నడిచే వాళ్ళు ఎంచుకునే మార్గం ఏంటో తెలుసా? విశాల మార్గం కదా. అందుకనే వీళ్ళకి కట్టుబాట్లు లేకపోతే నియమ నిబంధనలు వీళ్ళకి పనిచేయవు. వీళ్ళు దీన్ని వ్యతిరేకించి నా ఇష్టం, నా జ్ఞానం, నా డబ్బు, నా సంపద అనే ఒక విశాలమైన మార్గంలో ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం మనకి బోధిస్తుందేంటో తెలుసా? ఈ విశాల మార్గం నాశనానికే దారి తీస్తుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన బోధిస్తూ అన్న మాట ఏంటంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. అందరికీ ఈ విశాల మార్గమే కావాలి. ఎందుకని? అక్కడ దేవుని చిత్తం కంటే మనుషుల స్వచిత్తమే ఎక్కువ ఉంటుంది. మనుషుల ఇష్టం, నా ఇష్టం అనుకునే వాళ్ళే ఈ విశాల మార్గంలో ఉంటారు. బహుశా నా ఇష్టం అని జీవించటానికే కాబోలు రాహాబు ఆ వృత్తిని ఎంచుకోండి కదా. చాలా మంది ఏమనుకుంటారంటే, మనకి ఎంత డబ్బులు ఉంటే అంత వెచ్చలవిడిగా, అంత ఇష్టానుసారంగా జీవించవచ్చు అనుకుంటారు. కానీ విశ్వాసి ఏ రోజున మర్చిపోకూడని విషయం ఏంటంటే, దేవుడు సంపద మనకి కలిగించింది ఆయన కొరకు వాడతామని. ఇది మర్చిపోకూడదు. మనం అనుకుంటాం అది మన కోసమే దేవుడు ఇచ్చాడు, మనం అనుభవించాలి అని మనం అనుకుంటాం. మహా అయితే ఎంత అనుభవిస్తామండి? పోనీ ఏమైనా తీసుకెళ్ళిపోతామా కదా, అన్ని ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళాల్సింది. కానీ మనం అనుకుంటాం విశాల మార్గంలో ఇష్టం వచ్చినట్టు కదా, ఎలాగ అనిపిస్తే అలాగా. ఎందుకని? నా ఇష్టం అనే ఆలోచన ఉంది కదా. అందుకనే ఈ రాహాబు కూడా అటువంటి వృత్తిని ఎంచుకుంది. సాధారణంగా ప్రొఫెషన్స్ అనేవి ఉంటాయి చూడండి, అవి మన మనస్తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఒకరికి ఏమైనా అధికార కాంక్ష ఉందనుకోండి, అటువంటి ప్రొఫెషన్ ఎంచుకుంటారు. ఎప్పుడైనా గమనించండి, ఆ ప్రొఫెషన్లోకి, ఆ వృత్తిలోకి ఎంటర్ అయ్యాక అధికారాన్ని ప్రదర్శిస్తారు. వాళ్ళకి ఏమైనా సేవ దృక్పథం ఉందనుకోండి, అటువంటి వృత్తిని ఎంచుకుంటారు. ఆ వృత్తి ద్వారా సేవ చేస్తారు, ఇతరులకు సహాయపడతారు. అందుకనే మన మైండ్ సెట్ను బట్టి మన ప్రొఫెషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ మైండ్ సెట్ ఏంటి? విశాలంగా ఉండాలి, వెచ్చలవిడిగా ఉండాలి, నా ఇష్టం. ఎవరైనా నా ఇష్టానికి అడ్డు తగిలితే నేనేం చేస్తా? విధ్వంసం చేస్తా. గమనించండి. అయితే విశాలం, లేకపోతే విధ్వంసం కదా. ఆ రీతిగా జీవించటానికే ఇష్టపడింది రాహాబు. గమనించండి. కానీ ప్రభు వారు మనకి ఏం బోధిస్తున్నారు? ఇరుకు మార్గాన్ని మీరు ప్రవేశించండి. విశాల మార్గాన్ని ఎంచుకునేవారు చాలా మంది ఉంటారు. కానీ ఆ విశాల మార్గం ఎక్కడికి తీసుకెళ్తుంది? నాశనానికే తీసుకెళ్తుంది. అది మర్చిపోకూడదు. మొదట విశాలంగా ఆహ్లాదకరంగా ఉండొచ్చేమో కానీ అంతము చాలా భయంకరంగా ఉంటుంది. గమనించండి. ఈ నా ఇష్టం అన్నవాడు పాతాళంలో ఉన్నాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. డబ్బున్న కారణంగా వాడు పాతాళంలోకి వెళ్ళాలి. ఈ అపోహలో ఉండకండి. డబ్బున్న వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు అని అపోహలో ఉండకండి. డబ్బుని బట్టి అతిశయించి దేవుణ్ణి విడిచిపెట్టి తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికే చూసిన వ్యక్తి పాతాళంలో ఉన్నాడు. మనందరికీ తెలుసు, లూకాసు సువార్త 16వ అధ్యాయము 25వ వచనంలో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు, ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. వాడు వచ్చినంత కాలం ఎలాగున్నాడు? ఇష్టమైనట్టు కదా.
వేడి నీళ్ళు ఎందుకు? వేడి నీళ్ళు ఎందుకు ఈ సీజన్లో? అదే స్నానం చేయాలి. మళ్ళీ వేడి నీళ్ళతో స్నానం చేసి వచ్చి వెంటనే ఫ్యాన్ వేయటం ఎందుకు? ఇష్టం, నా ఇష్టం, తెగించిన తనం ఇది కదా. వీడికి కూడా అంట 9 మంది డాక్టర్లు వచ్చేవాళ్ళండి. ఎందుకని? నా ఇష్టం కదా వాడికి. మా అందరికీ తెలుసు, మైకేల్ జాక్సన్ కూడా తన చుట్టూ ఒక డాక్టర్ల బృందాన్ని పెట్టుకునేవాడంట. తన గ్రూప్ బ్లడ్, తనకు కావాల్సిన ఆక్సిజన్. కానీ మీకు తెలుసో లేదో, ఆ ఊపిరాడని పరిస్థితుల్లో మ్యాట్రస్ మీద పెట్టి సిపిఆర్ చేస్తుంటే పక్కనే గుండెల్లో కూర్చునిపోయింది. డాక్టరే చనిపేశాడు. ఆఖరికి నేల మీద పెట్టి సిపిఆర్ చేస్తాడు ఎవరైనా? అందరాలంటే తెలుసుగా సిపిఆర్. నేల మీద పెట్టి చేస్తారు, వీళ్ళు మ్యాట్రస్ మీద పెట్టి చేశారు. మ్యాట్రస్ అంటే బెడ్ మీద పెట్టి చేసి, బెడ్ కృంగుంది కదా, ఆ కృంగినప్పుడు ఛాతి మీద మొక్కుతుంటే పక్క ఎముకల్లో కూర్చుంటుంది, చచ్చిపోయింది. కానీ జీవితం ఎలా గడిపాడు? నా ఇష్టం, నాకు ఎలా కావాలంటే అలాగే. చిన్న నొప్పి కూడా తగలదు. తగిలితే ఏం చేస్తుంది? ఇప్పుడు రాహాబు విధ్వంసం చేస్తుంది. ఆమెకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఇల్లు ఎక్కడ కట్టుకుంది? ఎరుకో కోట గోడ మీద కట్టుకుంది. బహుశా అధికారులతో, ఆ రాజ్యంలో ఉన్న పెద్దలతో, రాజుతో ఆమె సత్సంబంధాలు ఉండి ఉండొచ్చు. ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళు వచ్చి ఈమె తరపున నిలబడే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి ఆమె కట్టుకున్నది ఎక్కడంటే కోట గోడ మీద. గమనించి, అందుకనే ఎప్పుడైనా మనిషి ఒక రికమెండేషన్ కోసం చూస్తున్నాడు అంటే ఏదో జరుగుతుంది అక్కడ, ఏదో జరుగుతుంది కదా. అధికారుల మెప్పు కోసం, రాజకీయ నాయకుల మెప్పు కోసమే చూస్తున్నాడు అనుకోండి, ఏదో జరుగుతుంది అక్కడ. కానీ విశ్వాసులు వాటి మీద కాదుగా ఆధారపడాల్సింది. విశ్వాసులు దేవుని మీదే ఆధారపడాలి. అందుకనే నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు ఏం చేశాడు? కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకో. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. నువ్వు ఇక్కడ విశాలమైన మార్గంలో ప్రవేశించి నీకు ఇష్టం వచ్చినట్టు జీవించావు కాబట్టి నువ్వు యాతన పడుతున్నావు. నీ అంతము నాశనమే. అందుకని ఇరుకు మార్గమున ప్రవేశించండి. లోకాసువార్త 13వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది, 13:24. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అనేకులు ప్రవేశించటానికి చూస్తారు కానీ వారి వలన కాదు. ఎందుకని? వాళ్ళకి త్యాగం లేదు, వాళ్ళకి సమర్పణ లేదు, ఇహలోక ఆశల్ని వదిలిపెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. గమనించాలి. 10 ఆజ్ఞలు చెప్తే అందులో ఒకటి ఫాలో అయ్యి అబ్బా దేవుడు మమ్మల్ని దీన్ని చేశాడు అనుకుంటారు. కానీ ఫాలో అవ్వాల్సింది ఎన్ని? 10 ఫాలో అవ్వాలి కదా. జనాలు ఆ రీతిగా అయిపోయారు. ఆ ఒక్కటి ఫాలో అయ్యి తర్వాత ఎన్ని అక్రమాలైనా చేయవచ్చు. జనవరి 18వ తారీఖు ఒకటి చేసి ఎంతమందినైనా పొడి చేయొచ్చు మిగతా రోజుల్లో. 18వ తారీఖు మాత్రం దండలేసేసి పాల్గొ చేస్తే చాలు. ఆగస్టు 4వ తారీఖున వెళ్ళిపోయి సమాధులు చేసి దానికి ఏదో చేసేస్తే చాలు. తర్వాత ఆయన పేరుతో ఎన్నైనా చేసుకోవచ్చు. ఇదా సార్ యథార్థత? కాదు కదా. నువ్వేం చెప్తావు అది చెయ్యి, నువ్వు చేసిందే చెప్పు, అప్పుడు అది యథార్థత వచ్చు. అందుకనే విశాల మార్గంలో ఉండే వాళ్ళు అందరూ చెప్పే మాట ఏంటో తెలుసా? నా ఇష్టం. ఎందుకు చేశాను ఇది? నా ఇష్టం. ఎందుకు బట్టలలాగా వస్త్రధారణ ఎందుకు ఎలా ఉంది? నా ఇష్టం. ఎందుకులా తల మీద చుట్టూంచి చుట్టూరు కోసేసావు, అసలు చేను కోసినట్టంటే నా ఇష్టం. ఎందుకు మోకాల దగ్గర చింపుకుంటున్నావు ప్యాంట్ అంటే నా ఇష్టం.
ఎందుకురా సైలెన్సర్ తీసేసి బైక్ నడుపుతావంటే ఆడు చెప్పే మాట నా ఇష్టం. ఎందుకురా హెల్మెట్ లేకుండా వెళ్తావంటే ఆడు చెప్పే మాట నా ఇష్టం. వీళ్ళందరికీ కావాల్సింది ఏంటో తెలుసా? విశాల మార్గం. కానీ ఈ విశాల మార్గం ఒకానొక రోజున నాశనానికి దారితీస్తుంది. కానీ అందులో ప్రవేశించడానికి, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ఎవ్వరు ఇష్టం చూపించరంట. ఎందుకని? కష్టంగా ఉంటుంది. ఇప్పుడు లాజరు జీవితాంతం ఏమనుభవించాడు? కష్టమే అనుభవించాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సుఖపడుతున్నాడు. ఈయన జీవితాంతం సుఖపడ్డాడు కదా. ఆఖరికి వండుకునే ఓపిక లేక స్విగ్గీ, జొమాటో, ఊబర్ మీద ఆధారపడ్డాడు. ఎవరు? ధనవంతుడు. వాటిలో తింటే ఏమవుతుంది? త్వరగా బీపీలు, ఇంకా త్వరగా షుగర్లు, ఇంకా త్వరగా ఫ్యాటీ లివర్లు అన్నీ వచ్చేస్తాయి కదా. ఇవన్నీ డబ్బా నేను అనుభవిస్తున్నాను, నా డబ్బుని నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను అనుకున్నాడు. కానీ వాస్తవాన్ని గ్రహించలేకపోయాడు. అందుకనే ఈ రాహాబ్ అనే మాటకు విశాలము, విధ్వంసము, ఈ రెండు లక్షణాలు ఆమె స్వభావం అని. ఆమె నామము రాహాబే కానీ ఆమె స్వభావము విశాలము, విధ్వంసము. గమనించండి. అందుకనే ఆమె నా ఇష్టం అని అనుకున్న కనుకే అటువంటి వృత్తిని ఎంచుకుంది. అదే రీతిగా ఆమె నివాసం చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయము 15వ వచనం యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయము 15వ వచనం. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద నుండెను, ఆమె ప్రాకారము మీద నివసించున్నది గనుక తాడు వేసి కిటికీ ద్వారా వారిని క్రిందకి దింపెను. గమనించండి. ప్రాకారం, పట్టణపు ప్రాకారం, గోడ చెప్పారు కదా. ఎరుకో గోడ మీద 2 రథాలు సునాయాసంగా వెళ్ళచ్చు. అంటే ఒక రకంగా ఎరుకో గోడ లావు లేదా మందం మన పంట రోడ్డు అంత ఉంటుంది. మనం ఊహించుకుంటే బంద రోడ్డు అంత ఉంటుంది. అంత పెద్ద గోడ మీద ఎక్కడో చోట పక్కన మార్జిన్లో, ఆర్ఎంపి మార్జిన్లో ఎక్కడో చోట ఉండొచ్చుగా. పోనీ ఉండాలంటే అధికారులు ఎవరో ఒక మెప్పు కావాలి, వాళ్ళ రికమెండేషన్ కావాలి కదా. ఆ రీతిగా ఆమె నివాసం అక్కడ ఏర్పరచుకుంది. ఆమె నివాసము ఏ రీతిగా ఉందంటే, ఎప్పుడు ఆ కోట గోడ మీద రథాలు వెళ్తున్నాయి అంటే ఖచ్చితంగా అధికారులు, సైనికులు ఎవరో ఒకరు వెళ్తూనే ఉంటారు. ఆ రీతిగా ఆ ప్రాకారము లేదా గోడ విశాలము, ఆమె మనసు కూడా విశాలమే, ఆమె ఇల్లు కూడా విశాలమే. అందుకనే కొన్ని తర్జుమాల్లో ఏమని రాయబడి ఉంటుందంటే ఇన్ అని రాయబడి ఉంటుంది. ఇన్ అంటే హోటల్ లేదా కోటకోళ్ళ ఇల్లు లాంటిది అన్నమాట. ఆమె ఇల్లు సాధారణంగా ఆ పట్టణంలో ప్రవేశించిన వాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఆగి కాస్త సేదదీరి అవసరమైన ఏదైనా తిని వెళ్తూ ఉండేవారు. హోటల్ బయట ఏమని రాసి ఉంటుంది ఎప్పుడైనా సరే? హోటల్స్. మీకు హోటల్ తెలియదా? చూడకండి. మాకు రాజా చికెన్, కొండ బిర్యానీ తెలుసు అన్నట్టు చూస్తున్నారు. హోటల్ బయట ఏం రాసి ఉంటుంది? అది ఇప్పుడు ఈరోజు స్పెషల్. ఒకప్పుడు ఏమో రాసి ఉండేది? మీల్స్ రెడీ. కానీ రాహాబు హోటల్ బయట ఏం రాసి ఉండేది తెలుసా? మీల్స్ రెడీ, గర్ల్స్ రెడీ అని రాసి ఉండేది. ఎందుకని? ఆ వృత్తి ఏంటి? వ్యభిచారం. ఎందుకు ఎంచుకుందంటే మళ్ళీ ఆమె చెప్పే సమాధానం నా ఇష్టం కదా. గమనించి ఈ వక్ర మార్గంలో వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా దేవుని మార్గాన్ని విడిచిపెట్టి వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనుకునే ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా ఒక కారణం వెతుక్కుంటారు. తమను తాము సమర్థించుకోవటానికి ఒక కారణం వెతుక్కుంటారు. అది రాహాబులో కూడా ఉంటుంది ఒక కారణం.
ఇప్పుడు ఆమె అనుకున్నది ఎగ్జిక్యూట్ చేయడానికి, ఆ పనులన్నీ జరిగించుకోవడానికి అధికారులు మెప్పు కావాలి. కాబట్టి ఆ రికమెండేషన్లు, ఆ అడావుడి ఇవన్నీ ఉంటాయి. గమనించండి. నిజం మాట్లాడితే మనల్ని ఎక్స్పెల్ చేస్తారనుకుంటే నేనే సాక్రటీస్. అర్థమైందా? మనకి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి సెయింట్ పాల్స్ కేథడ్రల్కి వెళ్ళే లోపుగా మధ్యలో నిర్మలా కాన్వెంట్ ఉంటుంది కదా మీకు, ఆ పక్కన తోపుడు బండ్ల మీద ఏముంటాయి? ఫ్రూట్స్ ఉంటాయి. ఆ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళని అప్పుడప్పుడు ముందుకు జరగండి, వెనక్కి జరగండి, తీసేయండి అంటారు. ట్రాఫిక్కి ఇది అవుతారు. అప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? గద్దె రామమోహన్ దగ్గరికి వెళ్తారు. అర్థమైందా? రాహాబు కూడా అంతే. సైనికులు ఎప్పుడైనా వచ్చి నువ్వేం చేస్తున్నావు అంటే ఆమె ఏం చేస్తుంది? అధికారుల దగ్గరికి. చెప్పాను కదా, ఇలాగా త్రోవ తప్పి మార్గం తప్పి తిరిగే వాళ్ళందరూ ఏదో ఒకటి ఎత్తుక్కుంటారు. ఆల్టర్నేటివ్ ఒకటి అంటే ఇంకేదో బలమైన ఆయుధం ఒకటి ఏదో ఎత్తుక్కుంటారు. తప్పేది గద్దెరామం పేరు. ఇప్పుడు రోడ్డు మీద వ్యాపారం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు. జాంకాయలు అమ్ముకునేవాడైనా సరే కడపలేదు, అక్కడ జాంకాయలు అమ్ముతున్నాడంటే ఖచ్చితంగా లోకల్ కార్పొరేటర్తో అయినా సరే వాడు టచ్లో ఉంటుంది. చాలా భయంకరంగా ఉంటుంది వ్యాపారం. అందుకని చదువుకొని రావాలని వ్యాపారాలు చేసిన దగ్గర నుంచి ఎవరి కాలు పట్టుకున్నాం, ఎవరికి లంచాలు ఇద్దాం, ఎవరికి చేయకూడదాం, ఎవరికి బ్యానర్ కడదాం అన్నట్టు ఉంటుంది. అందుకనే తెల్లారా బాగా చదువుతుంది. చదువుకుంటే ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి అన్న వాడికి ఉద్యోగం తెచ్చి చూపించాలి. స్కిల్ ఉన్న ప్రతి వాడికి ఉద్యోగం ఉంది, అది మర్చిపోవద్దు. స్కిల్ ముఖ్యం, సర్టిఫికేట్ కాదు. ఎంఫార్మసీ లాంటి పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో ఫీజులు పోసి పేమెంట్ షీట్లు కట్టి చదివి చిన్న చిన్న స్కూల్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు చూడండి. నువ్వు చదివి ఏంటి, నువ్వు చేసే ఉద్యోగం ఏంటి, ఎంఫార్మసీ ఏంటి, నీ స్టేటస్ ఏంటి? నువ్వు మందులు కనిపెట్టాలి. నువ్వు నీకు స్కిల్ ఉంటే కనిపెడతావు కదా. నువ్వు ట్యాబ్లెట్లు, డ్రగ్స్ అవి మిక్స్ చేస్తే పారాసెటమాల్ అవుతా, అది అవుతా, ఇది అవుతా, నువ్వు చెయ్యాలి. చేయకుండా సెకండ్ టీచర్ అండి, అది నేనేమన్నా మరి టీచర్ అండి. ఇప్పుడు ఈ టీచర్ అని చెప్పుకోవటానికి పరీక్ష పేపర్లు ఉంటాయా, ఇలా మడత పెట్టి లాయర్ మడత పెట్టినటువంటి ముక్కల్లో మడత పెడతారు. ఈ పేపర్లన్నీ రబ్బర్ బ్యాండ్ వేసి అవి పట్టుకొని తిరగాలన్నమాట. తిరిగితే వీళ్ళు ఏమనుకుంటారు? టీచర్. అరే బాబు, ఈ కార్పొరేట్ కాలేజీలో చదివే లేరా? నువ్వు చదివే ఉంటావుగా. పేపర్లు ఎవరు కలెక్ట్ చేస్తారు? జేఎల్ గారు. ఎస్ఎల్ పాఠం చెప్పి వెళ్ళిపోతారు. అంతేగా, వీళ్ళు చూసి అలా అనుకోవాలి జనం. అందుకని అబ్బాయిలు స్కిల్ ఉండాలి మాకు. అర్థమైందా? మా నాన్నగారు దైవజనుడు డేవిడ్ రాజు గారు పావు గంట నుంచి ఎక్కడ ఉంచాలా నేను కౌన్సిలింగ్ మెరిట్ సింగిల్ డిజిట్ ర్యాంక్ పావు గంటలో కౌన్సిలింగ్ అయిపోయింది కౌన్సిలింగ్. చెట్ల కింద, పొట్ల కింద, జిరాక్స్ సెంటర్ల దగ్గర గంటల తరబడి ఎప్పుడు మా నాన్న నేను వెయిట్ చేయించాల. అందుకనే మెరిట్లో చదువుకోవాలి, బాగా చదవాలి. చదివితే నీకంటే బాగా ఎవరు చదవకూడదు. అర్థమైందా? అలా చదవాలి. ఎందుకని? తల్లిదండ్రులు ఫీజు కడుతున్నారంటే ఏంటిది? వాళ్ళ చెమట, వాళ్ళ రక్తం. దానికి నువ్వు న్యాయం చేసి చూపించు. అర్థమైందా? ఇప్పుడు మీరు 2022లో ఈ 8th క్లాస్ పిల్లలకి ట్యాబ్లెట్లు ఇచ్చారా? అది 2011లో నా పరిశోధన. అది ఇలా చదవాలి నువ్వు చదివితే. అర్థమైందా? యూజ్ ఆఫ్ ఆండ్రాయిడ్ డివైజెస్ ఇన్ క్లాస్ రూమ్ అనేది నా పరిశోధన, నా రీసెర్చ్. అది దీనికోసం నేను ఒక 10-15 ట్యాబ్లెట్లు నాశనం చేసి ఉంటాను. దీనికోసం అహ్మదాబాద్ వెళ్ళా దాన్ని ప్రజెంట్ చేయడం కోసం. అంత కష్టపడితే ఈ రోజు వీళ్ళు 8వ తరగతి వాళ్ళు ట్యాబ్లెట్లు పట్టుకొని అందులో అలాంటి కటింగ్లు వేసుకొని తిరుగుతున్నారు స్కూల్లో.
అలా ప్యాంట్లు కూడా ఎలా ఉంటాయో తెలుసా, లెగ్గిన్ లాగే ప్యాంట్లు వేసుకొని, అదే స్కూల్ యూనిఫామ్ ఇచ్చారు కదా, జాగ్రత్త కుట్టించుకోవచ్చు కదా, మరీ దాన్ని అలా కుట్టించుకోవడం ఎందుకు కదా. అందుకని వీళ్ళందరూ చెప్పే మళ్ళీ ఇంకొక మాట ఏంటి, అది మర్చిపోకూడదు మీరు. వీళ్ళందరూ చెప్పే మాట నా ఇష్టం. గమనించండి, వీ షుడ్ కాంట్రిబ్యూట్ టు ది ప్రొఫెషన్. నువ్వు ఏ వృత్తిలో పనిచేస్తున్నా ఆ వృత్తికి నువ్వు ఏదో ఒక దోహదం చేయాలి కదా. బొమ్మ కోసం ఉద్యోగాలు చేయటం లేదు. గమనించు, ఇప్పుడు నేను చేశానంటే నా రీసెర్చ్ మెథడాలజీ టెక్స్ట్ బుక్ చదవకుండా ఎవరు పిహెచ్డీ చేయడం. అసలు పరిశోధన అంటే ఏంటో నేను రాసే ఆ పుస్తకం, నువ్వు కూడా అలాగే చదవాలి. అర్థమైందా? వినయం ఒకటే సరిపోదు, బాగా వినియోగించాలి, దీన్ని బాగా వాడాలి. అర్థమైందా? నీకు 200 గ్రాములే ఉంటుంది, దాసనారాయణరావుకి 200 గ్రాములే ఉంటుంది. దాన్ని నువ్వు బాగా బయటికి తీయాలి. బాగా చదువు. అబ్బాయిలు ఏంటి అది నువ్వు చదువుతావు లేదో నీకు క్రాప్ చెప్తుందిరా, చదవాలి బాగా. గమనించండి, అందుకని ఈమెకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, అలా గోడ మీద ఉండాలి, గోడ మీద ఒక వృత్తిలో కొనసాగుతూ ఉండాలి, రికమెండేషన్లు చేయించుకోవాలి కదా. ఈమెకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. ఒకవేళ సైనికులు వచ్చి ఈమె దగ్గర ఆగుతూ ఉన్నారు అనుకోండి, వాళ్ళతో పరిచయం తెలుసుకుంటారు, అక్కడ కావాల్సిన పనులను ఆమె చేయించుకుంటూ ఉంటారు, వాళ్ళకి వచ్చినప్పుడల్లా ఫ్రీగా భోజనం పెడతా ఉంటుంది కదా. మనకి సెంటర్లో హోటల్ ఉంది అనుకోండి, అటుగా సైడ్ వేసుకుని ఏమైనా వెళ్తామంటే మనం కూడా ప్లేట్ కొని ఇవ్వాలి కాబట్టి ఏమో అంతే, ఏమో భోజనం పెట్టాలి ఆ రథం మీద వెళ్ళే వాళ్ళకి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకనే మన మనస్సాక్షిని పాడు చేసుకొని ఏ ఎండగా గొడుగు పెట్టినట్టు ఇలాంటివి చేయకుండా, ఉద్యోగం అనుకోండి, యు ఆర్ రెండరింగ్ యువర్ సర్వీస్ అండ్ యూఆర్ గెటింగ్ ది సాలరీ, దట్స్ ఆల్. నో లాబియింగ్, నో డిసెప్షన్ కదా. ఎక్కడ నువ్వు లాబియింగ్ చేయవసరలా, ఎవరిని మోసం చేయవసరం. అందుకనే అదేంటంటే మళ్ళీ చెప్తున్నాగా, ఉద్యోగాలు అందరూ వస్తాయి అంటే చెప్పాగా, స్కిల్ ఉన్న వాడికి ఉద్యోగాలు వస్తాయి. స్కిల్ చాలా ఇంపార్టెంట్. దీనికోసం మళ్ళీ నువ్వు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులోకి వెళ్ళవసరం. ఇప్పుడు చదివింది ఏమవుతుంది, ఇంకేం లేదు. అందుకని టైం ఉండగానే, బలం ఉండగానే, ఓపిక ఉండగానే బాగా చదవాలి. గమనించి, ఆమె నామం చెప్పాను కదా, రాహాబు. ఆమె స్వభావం విశాలము లేదా విధ్వంసం కదా. అసలు విడిగా విశాలంగా ఉన్నట్టు జీవిస్తుంది. అడ్డొస్తే ఎవరినైనా సరే శాంతిని గల్లంత అయిపోతాయి అంటది. దానికి కూడా ఆమె తెగిస్తుంది, అందులో ఏ సందేహం కూడా లేదు. ఆమె నివాసం ఎక్కడుంది, ప్రాకారం, గోడ మీద, ఎరుకో కోట గోడ మీద ఉంది. గమనించండి. అలాగే ఇప్పుడు ఆమె యొక్క శ్రవణం 8వ వచనాన్ని చూస్తారా. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. చాలా జ్ఞాపకం పెట్టుకోవాలి మాట. 9వ వచనంలో నేనెరుగుదును. దేవుని భయము వలన ఎంతటి ధైర్యవంతులకైనా, శక్తివంతమైన రాజ్యాలకైనా ధైర్యం చెడిపోద్దంట. ఇదే మాట మనం దావీదు విషయంలో చూస్తూ ఉంటాం. సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా దావీదు పేరు వినగానే కమ్ము తింటారు. ఇక ముందుకెళ్ళటానికి వాళ్ళకి మనసు రాదు. ఎందుకని, అవతల ఉన్నది దావీదు. ఎందుకని దావీదుకు అంత పేరు వచ్చింది, దేవుని హృదయానుసారుడు కాబట్టి. ఇక్కడ ఇశ్రాయేలు పక్షంగా దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేశాడని ఏమో వినగలిగింది, ఏమో తెలుసుకుంది. అంటే గమనించండి, రాజ్యంలో ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరెవరు దేవుని అద్భుత కార్యాల గురించి ఏ రీతిగా చెప్పుకుంటా ఉంటున్నారు.
వాటినన్నిటిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. గమనించండి, అవన్నీ కూడా ఈమెకు తెలుసు అంట. తర్వాత 10వ వచనంలో, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరి రాజులైన సీహోనును ఓగును మీరేమి చేసితిరో అనగా, మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము 9లో ఏమంది, నేను ఎరుగుదును. ఇప్పుడేమంటుంది, నేను విన్నాను, నేను ఎరిగి ఉన్నాను, నేను విన్నాను, నాకు తెలుసు, నాకు వినబడింది. 11వ వచనంలో, మేము విడినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏ మాత్రము ఉండదు. గమనించు, నాకు తెలుసు, నేను విన్నాను. వినటం అనేది ఒక కళ. బాగా గుర్తుపెట్టుకోండి, వినటం అనేది ఒక కళ. మందిరానికి వస్తున్నాం, వర్తమానం వింటున్నాం. ఎలా వినాలి? చాలా జాగ్రత్తగా వినాలి. అందుకని వినటానికి కూడా సిద్ధపాటు కలిగి రావాలి. చాలా మంది ఏంటంటే, కొంతమంది కొన్ని రకాల శ్రోతలు ఉంటారు, లిజనర్స్ కొంతమంది ఉంటారు. సాధారణంగా వీళ్ళ పరిస్థితి ఏంటంటే హ్యాబిచువల్ లిజనర్స్ అన్నమాట. ఏదో అలవాటు పూర్వకంగా వింటారంటే, ఏది లోపల వరకు వెళ్ళదు, ఏది మనసులో నాటుకుపోదు, ఏది హృదయంలో నాటుకుపోదు. అలవాటుగా వింటారు. అలవాటు అంతే. దేన్ని పెద్ద సీరియస్గా తీసుకోరు. రేడియోలో వార్తలు వింటారు చూడండి, పెద్ద సీరియస్గా తీసుకోరు, వింటారంటే అలవాటు. అలాగని వినకుండా ఉండరు, ఆ టైంకి అది మోగుతూ ఉండాలి కదా. గమనించాలి. అలాగే కొంతమంది ఇగ్నోరెంట్ లిజనర్స్ ఉంటారు, ఏదో అవివేకంగా అమాయకంగా వినేవారు. వీళ్ళు కూడా ఏమి పెద్దగా పట్టించుకోరు. వీళ్ళకేం అవసరం లేదు అసలు, వీళ్ళకేం అవసరం లేదు. అందుకని ఈ టీ స్టాల్ దగ్గర టీ తాగేటప్పుడు టీవీ పెడతారు చూడండి, అక్కడ CNN BBCలు పెట్టరు, అక్కడ జెమినీ మ్యూజిక్ మా మ్యూజిక్ పెడతారు. ఎందుకు? వీళ్ళకి అంత నాలెడ్జ్ అవసరం. ఏది ప్రపంచ జ్ఞానం పెంచుకునే అంత. రేపొద్దున ట్రంప్ ప్రమాణ స్వీకారం గురించి, నిన్నటి కాలిఫోర్నియాలో లాస్ ఏంజలస్లో జరిగిన వాటి గురించి వీళ్ళకి అనవసరం కదా. వీళ్ళు చాలా ఇగ్నోరెంట్గా ఉంటారు. మాది కాదులే, మాకు సంబంధించింది కాదులే. వీళ్ళకి ఏంటంటే, ఇప్పుడు వరకు మేము కష్టపడిపోయి ఇప్పుడు మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఉంటుంది? ఆ మా మ్యూజిక్లోనో జెమినీ మ్యూజిక్లోనో వస్తుంది. అందుకని ఎక్కడ ఏ టీ స్టాల్లో కూడా న్యూస్ ఛానల్స్ పెట్టరు, మ్యూజిక్ ఛానల్సే పెడతారు. ఎందుకంటే వీళ్ళకి ఏం కావాలి? మందిరాలు కూడా ఈ మధ్య ఎంటర్టైన్మెంటే కావాలి జనాలు. వీళ్ళకి కూడా న్యూస్ ఏం చెప్పాలి కదా. వాక్యం గాలికి ఎగిరిపోతాయి. వీళ్ళు న్యూస్ రీడర్లు అయిపోతారు కాసేపు. సత్యం వైపు వీళ్ళు అసలు తీసుకెళ్ళరు, విశ్వాసం లేదు. వీళ్ళని మభ్యపెట్టి, వీళ్ళని బుజ్జగించి, వీళ్ళకి కావలసిన కథలు చెప్పి, అవసరమైతే మధ్యలో 2-3 పాటలు పాడి, పాటలు ఎందుకంటే జనాలు నిద్రపోకుండా అంతే తప్ప అక్కడ అంత ఉపయోగం ఏముండదు. గమనించి, వీళ్ళతో పాటు కొంతమంది యారగెంట్ లిజనర్స్ ఉంటారు. అంటే గరానా శ్రోతలు అన్నమాట. గరానా లెక్కలేనట్టు వింటారు. చెప్పరా చెప్పు అన్నట్టు అన్నమాట. వీళ్ళు ఏసీటీసీలో పాపం బీడీ ఎండీ చేసినట్టు మనం అనుకోవాలి. జనాలు ఏమనుకుంటారంటే, ఈ లైటింగ్ వెలుగులో నాకు ఎవరు కనపడరేమో, ఈ కనపడమంట కదా, కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి అంట కదా, కనపడదు, ఫ్రంట్ లైన్లో వచ్చి కూర్చుంటారు. అదే దయ్యాలు నాకు వెనకాలన్నా కనపడతాయి కదా.
నెలన్నర తర్వాత 2 నెలల తర్వాత వచ్చి నేను కనబట్టలేమో అని ఫస్ట్ లైన్లోకి వచ్చి కూర్చుంటుంది దయ్యాలు. నాకు వెనకాల ఉన్నా కనపడతాయి, మీకు ఆ విషయం తెలుసు. అది అందుకనే మనం ఎక్కువ హడావుడి చేయకూడదు, లెక్కలేనట్టు అనమాట. వీళ్ళేదో యూత్ మాల్లో యూనియన్ బిబ్లికల్ సెమినరీలో ఎంటీహెచ్ చేసినట్టు చెప్పరా చెప్పి రెఫరెన్సులు రాసుకుంటారంటే రెఫరెన్సులు రాసుకోరు, వీళ్ళు నేను తిప్పి రాసుకుంటారు. అందుకని కావాలి రెడ్ బుక్ ఒకటి వదిలిపెట్టా, అదైతే బాగుంటుంది, యాక్షన్ తీసుకోవచ్చు. తర్వాత యారగెంట్ లిజనర్స్ అన్నారు, ఘరానా శ్రోతలు ఏమో అలవాటు పూర్వకంగా వింటారు, వీళ్ళకేం ఎక్కదో, అమాయకంగా ఇంక మాకు కాదు అన్నట్టు వింటారు, ఎక్కదో కదా. మరి కొంతమంది ఎలా ఉంటారంటే ప్రిటెంటివ్ లిజనర్స్, అంటే అనుకరణ శ్రోతలు, అంటే విన్నట్టు వెళ్ళిన వెంటనే ప్రసంగం సగంలోనే వస్తారు వీళ్ళు. ఏ రిఫరెన్స్ చెప్తాం, ఏం జరుగుతుంది, ఏమి ఆలోచించారు కదా. నేను అనుకుంటాను నిద్రపోకుండా ఇది ఒక యాక్టివిటీ ఏమో, అది నిద్ర రాకుండా అని అనుకుంటా ఉంటా. ఇక వీళ్ళు కాకుండా కొంతమంది సెలెక్టివ్ లిజనర్స్ ఉంటారు, అంటే వాళ్ళకి ఏది కావాలి అదే వింటారు, అంతా వింటారు. ఏది తిట్లు రాసుకునే ఉంటారు కాబట్టి వీళ్ళ టైప్ అనమాట. వీళ్ళకి ఏది కావాలో అదే వింటారు. నేను తరచూ కొన్ని పెద్ద సంఘాలకు వెళ్తూ ఉంటాను కదా, ఆ సంఘంలో దాదాపు 150 మంది విశ్వాసులు ఉంటారు. వాళ్ళు తరచూ అడుగుతూ ఉంటారు రమ్మని, నేను మాత్రం కుదిరినప్పుడు వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు సాధారణంగా మీకు తెలుసో లేదో శకన్యాలో ఇవ్వబడుతున్న వర్తమానాలు ప్రీమియం వర్తమానాలు. ప్రీమియం అంటే తెలుసు మీకు, నెంబర్ 1 క్వాలిటీ వర్తమానాలు. తండాలో ఇచ్చేయి ప్యూర్ గాస్పల్, అచ్చమైన సువార్తే, ఇంకెక్కువ అడవుడు ఉండదు. బయట కాంగ్రిగేషన్ బట్టి ప్రభు నాకు బోధించింది నేను వాళ్ళకి చెప్తాను. కాంగ్రిగేషన్ బట్టి, సంఘాన్ని బట్టి, సంఘ విధానాలను బట్టి, అది అంతేగాని సేవకుడు ఇంటిస్తే మాట్లాడే స్థాయికి ఇంకా రాలేదు. నేను అక్కడ మాట్లాడినప్పుడు సాధారణంగా గుచ్చుకుంటాయిగా, గుచ్చుకుంటాయి. మరి ఆ రోజు వర్తమానం అయిపోయింది, పాస్టర్ గారు ప్రార్థనలు చేస్తున్నాడు అందరికి. పాస్టర్ గారు వచ్చి గారు ఈరోజు ఒక్కొక్కరికి ఇచ్చేసారండి అన్నారు. వెంటనే ఆ గిన్నెలు తెచ్చింది, ఈ గిన్నెలు తెచ్చింది, అవి వేసేసింది, ప్లేట్లు పెట్టేసింది, వచ్చేసింది, నేను తినేసాను, వచ్చేసాను. మరి అంతే కదా, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరంగా. వాళ్ళకి ఇచ్చినోడు నీకెవడా, నీకు ఇస్తాడుగా. నాకు తెలియదు ఆ సంగతి, అసలు ఏమి ఇచ్చారో ఏంటో మళ్ళీ నేను రివ్యూ చేసుకోవాలి. అంటే ఒకవేళ ఏమైనా ఏదో ఎవరికో కొద్దిగా హెచ్చరికలు ఏమైనా గట్టిగా వెళ్ళుంటాయేమో అనుకున్నా, జరిగి ఉండొచ్చు ఏమో. తర్వాత ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ ఆ మందిరానికి వెళ్ళి నేను బోధించినప్పుడు, బహుశా ఆ రోజు అనుకున్నది సాధారణంగా భోజనానికి వెళ్ళిపోతాం అవ్వంగానే వర్తమానం అయిన వెంటనే గిన్నెలు అక్కడ ఉంటాయి కానీ పాస్టర్ రాట్లా. పాస్టర్ వచ్చేంత వరకు గిన్నెలు ఓపెన్ చేయకూడదు అంట, రూల్ అంట ఆ సంఘంలో. నేను ఒక 10 నిమిషాలు, పావుగంట చూసి ఇంక అవ్వట్లేదులే, మనం బయలువారం వెళ్ళిపోవాలి, పరిగెత్తాలనే ఉద్దేశంతో వెళ్తా దారిలో కొనుక్కొని కారులో తింటా వెళ్ళిపోయాను. అప్పుడు అర్థమైంది నాకు, ఈరోజు నీకు గుర్చుకోండి, అందుకే నువ్వు నాకు అన్నం పెట్టాలి. అర్థమైందా? ఎప్పుడైనా వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మనిషికి ఎవరు వెళ్ళేట్ల హోదాకి వెళ్ళిస్తున్నారు. ఈ విషయం నాకు తెలుసు. తెలిసే నేను ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు నాకు ఆయా వెండి పల్లెల్లో అన్నం పెట్టేది, లావోపాల కప్పులో టీ కానీ కాఫీ కానీ ఇచ్చేది, గాజు గ్లాసులో నీళ్ళు ఇచ్చేది. వాటి కోసం నేను అతుక్కుపోవాలి, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని కంటిన్యూ చేస్తే నాకు ఈ ట్రీట్మెంట్ ఉంటుందని నేను అనుకోను కూడా. ఎందుకని ఆ ట్రీట్మెంట్ ఆ ప్రిన్సిపల్ సీటుకి, డాక్టర్ జాయ్ కాదు. అది ఈ హోదాని గుర్తించిన వాళ్ళు, వీటికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటారు చూడండి,
తెలుగులు రాసుకుని అక్కడే ఎత్తుకుపోతారు. అక్కడి నుంచి కథలు. అందుకని సాధారణంగా ఉద్యోగాలు వదిలిపెట్టుకుని కారణం ఉంది చూడండి, ఎక్కడ వీళ్ళ సోషల్ స్టేటస్ పోతాను వదిలిపెట్టుకో. నీకు సోషల్ స్టేటస్ కంటే అక్కడ పరలోకంలో నీ స్టేటస్ ఏమవుతుందని నువ్వు ఎప్పటికీ గ్రహించవు. ఈలో అపవాది ఏం పెడతాడో తెలుసా? ఫినాన్షియల్ సెక్యూరిటీ అనేది ఒకటి పెడతాడు లోపల. నువ్వు సడన్గా వదిలేస్తే పిల్లల పరిస్థితి ఏంటి, నువ్వు ఎన్ని వదిలేస్తే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు ఏంటి అని పెడతాడు. వదులుతావా? జీవితంలో వదలలేదు. అందుకని ఎప్పుడైనా పోల్చుకునేటప్పుడు ఇలా పోల్చుకోండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా వన్స్ నువ్వు రిటైర్ అయిన తర్వాత గేటు కూడా తీరదు. బాగా గుర్తుపెట్టుకో, గేటు కూడా తీరు. అక్కడ చేసినంత కాలమే వాళ్ళు గౌరవం ఇచ్చింది కూడా నీ డిజిగ్నేషన్కి, నీ హోదాకి, నీకు కాదు, నీకెవరో. కాబట్టి వీటిని చూసి మనం మురిసిపోయి అడావుడి చేయవసరం. అందుకనే ఒకరు గుచ్చుకుంటుంది, ఒకరు గుచ్చుకోదు. తర్వాత ఏ రోజు గుచ్చుకుంటుంది. గుచ్చుకున్నప్పుడు వందనాలు కూడా చెప్పరు. అందుకని నీ వందనాలు కూడా వద్దనేది లేదు. నువ్వు మొదట్లో చెప్పి తర్వాత కదా ఇవన్నీ ఉంటాయి. అందుకని అబ్బా జయబాబు నువ్వు లేకపోతే అసలు వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నావాడు. నేను సంఘకాపరైనా అసలు మానేసాడు. వాడికి నచ్చలన్నారు, నేనేం చేయను కదా. జనాల రిక్వైర్మెంట్స్, జనాల అంచనాలు రకరకాలుగా ఉంటాయి, అది వేరే విషయం. కానీ నా పరిచర్య విధానం మీరు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని ప్రభువుతో సమీపంగా ఉండటానికి కృషి చేయటమే తప్ప నా చుట్టూ తిప్పుకోవటం ఎప్పుడూ లేదు, ఎక్కడా లేదు, ఉండదు కూడా. ఎందుకనంటే దాని వలన వ్యక్తి పూజ ఎక్కువైపోతామని నా భయం. అది అవ్వకూడదు. అది అయితే సేవ ముందుకి వెళ్ళదు. ఇక బౌన్సర్లు అవసరం ఉంది. తర్వాత నల్ల టీషర్ట్, నల్ల ప్యాంట్ వేసుకున్న చికెన్ షాపుల్లో, మటన్ షాపుల్లో, జిమ్ముల్లో పనిచేసిన బౌన్సర్లు వస్తారు. ఇవన్నీ అవసరం మనకి. అందుకని బాగా గుర్తుపెట్టుకోండి, ఏ సంఘంలో ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్ళారు, ఇదే మనకు కావాల్సింది. నూతన ఆత్మలే మనకు కావాల్సింది. వీరు ఆత్మీయంగా అభివృద్ధి పొందడమే మనకు కావాల్సింది. అందుకనే చాలాసార్లు మనం వినేటప్పుడు సెలెక్టివ్గా వింటాం. ఇప్పుడు వినేవాళ్ళు కూడా ఎంత సెలెక్టివ్గా వింటారు? వీళ్ళకి కథలు అవసరమైతే కథలే వింటారు, వీళ్ళకి పాటలు అవసరమైతే పాటలే వింటారు, వీళ్ళకి సబ్జెక్ట్ అవసరమైతే సబ్జెక్టే వింటారు. అందుకని వీళ్ళందరూ కూడా ఎంపిక చేసుకొని మరి వింటారు. విని ఏం చేస్తారు? ఇక మిగతా అన్నీ వదిలేస్తారు. వీళ్ళకి అయ్యే గుర్తుంటాయి, అయ్యే గుర్తుంటాయి. గమనించాలి, ఇన్ని రకాల శ్రోతలు ఉంటారు మనకి. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో గమనించండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి, మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడదు, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడదు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి. టేక్ కేర్ ఆఫ్ వాట్ యు ఆర్ లిజనింగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ హౌ యు లిజన్. ఎలా వింటున్నామో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఎలా వింటున్నాం? ఎక్కడైనట్టు వింటున్నావా? ఏకాగ్రతతో వింటున్నావా? గమనించండి. ఇవన్నీ మనం పరిశీలించుకోవాలి. అసలు ఏం వింటున్నాం కదా, ఏం వింటున్నాం? వాస్తవానికి విన్నయి మన మనసుల్లోకి వెళ్ళి మన మనసుని పాడు చేసే ఉంటాయి, మనల్ని ప్రభువు నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోయే ఉంటాయి కదా. అందుకనే సత్యాన్ని విడిచిపెట్టి కల్పనా కథల వైపు జనాన్ని తీసుకువెళ్ళే రోజులు వస్తాయి అని తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన వస్తాయి అన్నాడు, కానీ ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు మనం ఆ రోజుల్లోనే ఉన్నాం. అందుకని ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. విన్నది వాక్యానుసారమేనా? విన్నది అనుభవపూర్వకమైనదేనా? విన్నదాని వలన మన ఆత్మకు ఎంత మేలు కలుగుతుంది?
ఇది కదా, కథల వలన మేలు కలగదు, కేవలము దేవుని మాట, అవి మాత్రమే సత్యము. హల్లెలూయా. ఆ సత్యము మనకు మేలు కలిగిస్తుంది. నేను ఎరుగుదును, ఇశ్రాయేలీయులు ఎవరో నాకు తెలుసు. నేను విన్నాను, ఇశ్రాయేలీయులు ఎంత గొప్ప కార్యాలు చేశారు, ఆ రాజుల్ని కూడా మీరు హతం చేశారు. ఇవన్నీ కూడా వింది. ఎంత ఆసక్తిగా విందో తెలుసా? ఎలా విందంటే ఆ క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చొని గమనించాలి. అంత ఆసక్తిగా వింది. ఆ విన్న విషయాలేంటి? మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఐగుప్తులో, కానీ ఇశ్రాయేలు దేవుడే వీళ్ళ దగ్గరికి వచ్చాడంట. ఇవి ఆమె వింది. మనం దేవునికి నైవేద్యం పెట్టాలి, పెడతారు కదా, ఫోటో దగ్గర పెట్టి మళ్ళీ వీడియో తింటారేమో. పెట్టేవాళ్ళు ఉంటారు, తినేవాళ్ళు కూడా ఉంటారు, తినలే. కానీ మనం దేవుడికి నైవేద్యం పట్టాలి ఐగుప్తులో, కానీ ఇశ్రాయేలు దేవుడు వీళ్ళని మన్నా ఇచ్చి పోషించాడంట. ఇవి ఆమె విందే. గమనించండి. మనం దేవుడికి నిలువు దోపిడీ ఇవ్వాలి ఐగుప్తులో, కానీ ఆయన అరణ్యంలో 40 సంవత్సరాలు వీరిని పోషించాడంట. వీళ్ళ బట్టలు మాసిపోలేదు, వీళ్ళ చెప్పులు పాతబడిపోలేదు కదా. ఏ వుడ్లాండ్ ఇచ్చాడో తేజ దేవుడా, వుడ్లాండ్ అంతేగా. నీకు విసుగొచ్చి నువ్వు పడేయటమే, పాడవుతుందా? అఫ్కోర్స్ తేజ క్రాక్స్ వాడతాడు, వుడ్లాండ్ మనకి తీసుకొచ్చి పడేయటమే. వాళ్ళకు కూడా అలాంటి చెప్పులే ఇచ్చి ఉంటాడు దేవుడు వాళ్ళకి. గమనించాలి. వీళ్ళందరూ దేవుడికి ఇస్తున్నారు ఐగుప్తులో, కానీ ఇశ్రాయేలు దేవుడు ఏం చేశాడు? ఆయనే వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళని ఆ రీతిగా 40 సంవత్సరాల అరణ్యంలో పోషించాడు. ఒక్కరికి కూడా బట్టలు పాతపడిపోలేదు, చెప్పులు తెగిపోలేదంట. నీళ్లు కావాలంటే బండంలోంచి నీళ్లు వాళ్ళకి వచ్చాయి. ఇటువంటి మాటలు ఆమె వింది. అందుకనే నేను విన్నాను, నేను ఎరుగుదును అంటుంది. అంటే గమనించండి, వినటం అలా వినాలి. వినటం వలన ఏం కలుగుతుంది మనకి? ఆ విశ్వాసం ఇప్పుడు రాహాబులో కలిగింది. ఆ విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు మాట్లాడుతుంది. లేదా చెప్తారు కానీ నిజమేనా అన్నట్టు వినేవాళ్ళు ఉంటారు చూడండి. అవిశ్వాసంతో వాళ్ళకి ఎప్పుడు అద్భుత కార్యాలు చూడరాదు. ఎందుకని? వాళ్ళకి విశ్వాసం లేదు. విశ్వాసం లేదు. దేవుడు చేస్తాడన్న విశ్వాసం ఉండాలి. ఇలా జరుగుతాయా అనేవాళ్ళు ఉంటారు. ఎందుకు జరగదు? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? అది మనం గ్రహించాలి. అది మనం జీవితంలో ఆపాదించి చూసుకోవాలి. దాన్ని మనం అప్లై చేయాలి మన జీవితంలో. గమనించాలి. ఎప్పుడు పరిస్థితులు తారుమారైనప్పుడు ఆయన మీద ఆధారపడతాం చూడండి, అప్పుడు మనం విశ్వాస పరిమాణం ఏంటో మనం గ్రహించగలుగుతాం. దేవుడు వీరిని పోషించిన విధానం, వీరిని నడిపించిన విధానం, వీరితో పాటు ఉన్న విధానం, వీరిని ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి నడిపించిన విధానం, ఇవన్నీ వింది. జనాలు మాట్లాడుకుంటే ఆ హోటల్కి వచ్చి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు మాట్లాడుకుంటుంటే వింది కదా. వాస్తవానికి ఏమో విన్నది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాదు, సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాదు. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటే డైరెక్ట్ గా దేవుడే మనిషితో మాట్లాడతాడు. సమూయేలు అని పిలిచాడు చూడండి, డైరెక్ట్ గా సమూయేలుతోనే దేవుడు మాట్లాడాడు. హాగరు అని పిలిచాడు చూడండి, ఇది ఫస్ట్ హ్యాండ్, ఆయనే డైరెక్ట్ గా మాట్లాడు. పోనీ తన సేవకుని ద్వారా మాట్లాడాడు అనుకోండి, ఇశ్రాయేలుతో డైరెక్ట్ మాట్లాడిన దేవుడు మోషే ద్వారా, ఇది సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఇకపోతే గమనించండి, దేవుడు తన విశ్వాసుల ద్వారా మాట్లాడతాడు కదా. మంచిదే, దేవుడు విశ్వాసులతో మాట్లాడతాడు. మన తోటి విశ్వాసులు మనకి హెచ్చరికలు, మనకి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన మేరకు మనం ప్రార్థన చేసి
ఒక ఆపద నుంచి తప్పించబడ్డాం అనుకోండి, ఆ తర్వాత వాళ్ళు ఏమవుతారు? మనకి తోటి విశ్వాసులు ఎవరు? విగ్రహాలు అవుతారు. అందుకనే ఈ అట్టిపళ్ళు ఇచ్చేవాళ్ళు, అంజూర పళ్ళు ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు విగ్రహాలు అయిపోయారండి. విగ్రహాలు అయిపోయారు. ఆ విగ్రహాన్ని ఏమైందంటే భక్తులకి చాలా కోపం వస్తుంది కదా. మా వైపు ఇలాంటి జిమ్మిక్కులు చేయడం చాలా ఈజీ. చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, మనుషులు మోసపోతానే ఉంటారు. టాటా మ్యాజిక్లో, మినీ లారీల్లో కూడా విజయవాడ వచ్చేస్తూనే ఉంటారు. చాలా జరుగుతాయి ఇలాంటివి. ఇదంతా ఏంటి? థర్డ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. విశ్వాసం ద్వారా మాట్లాడతారు కదా. అందుకని ఈ 3 విధానాల్లో ఏమీ వినలేదు. డైరెక్ట్గా దేవుడితో మాట్లాడలేదు, తన సేవకుల ద్వారా మాట్లాడలేదు, తన విశ్వాసం ద్వారా మాట్లాడలేదు. మనుషులు మాట్లాడుకుంటే ఉన్నాయి. 4th హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది, గమనించాం. అది కూడా ఎక్కడ కూర్చొని? గల్లా పెట్టి మీద కూర్చొని, అక్కడ కూర్చొని జనాలు మాట్లాడుకుంటుంటే ఇవన్నీ కూడా వింది. అలా వినటం వల్ల ఏం కలిగింది? ఏమలో విశ్వాసం కలిగింది. గమనించండి, సూటి మాట, నువ్వు సరిగ్గా వింటే నీలో విశ్వాసం కలుగుతుంది. నువ్వు నటించినట్టు వింటే, లెక్కలేనట్టు వింటే విశ్వాసం కలగదు. అది విశ్వాసం కలగదు. అందుకని వినుట ద్వారా విశ్వాసము ఎలా వినాలి? ఎలా వినాలి? ఏకాగ్రతతో, శ్రద్ధతో, విన్నదాన్ని నమ్మిక ఉంచి వినాలి. వీళ్ళు అలాగే చెప్తారు, ఒక అరగంట కూర్చొని భోంచేసి వెళ్ళిపోతారులే అనుకున్నావా? లేదు, వాళ్ళు మాట్లాడుకునేది చాలా శ్రద్ధగా వింది. వాస్తవానికి ఆ 4th హ్యాండ్ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత అందులో విశ్వాసం కలిగింది కదా. 11వ వచనంలో ఏమంటుంది? ఇవన్నీ విన్నప్పుడు మా గుండెలు ఏది? 4th హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కి ఏమైపోయింది? రాహాబు గుండె. నువ్వు 1st హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వింటున్నావు, దేవుడు నీతో ప్రతి ఉదయాన్ని మాట్లాడుతున్నాడు, నీ గుండె కరిగిందా? ఆయన సూటిగా మాట్లాడుతున్నాడు నీతో, నీ గుండె కలుగుతుందా? 4th హ్యాండ్ ఇన్ఫర్మేషన్ విన్న రాహాబు గుండె కలిగినప్పుడు 1st హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వింటున్నా నీ గుండె కలగలేదంటే అది గుండె బండరాయా? నువ్వు వింటలేదు, అది అర్థం. వింటే జరిగేది ఏంటి? నీ గుండె కలగాలి, నీలో విశ్వాసము కలగాలి. ఎంతకాలం నుంచి వింటున్నావో నువ్వు దేవుని మాట, నీ గుండె కలగట్లేదు అంటే ఏమనుకోవాలి? ఇదే కీర్తనకారుడు అంటున్నాడు 119వ కీర్తన 38వ చరణంలో, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టించుచున్నది. గమనించండి, దేవుని వాక్యం వింటున్నప్పుడంట ఏం కలుగుద్ది? మనకు గుండెల్లో భయం. అందుకే గుండెలు కరిగిపోయినాయి రాహాబు. ఇప్పుడు ఇంగ్లాండ్కి ఆ పక్కన ఉన్న 14 దేశాలు, కామన్వెల్త్ దేశాలకి రాజు ఎవరంటే చార్లెస్, ఎలిజబెత్ వాళ్ళ అబ్బాయి. ఈ ఎలిజబెత్కి ముందు కొంతమంది ఎడ్వర్డ్లు ఉన్నారు, అంతకుముందు కొంతమంది జార్జ్లు ఉన్నారు. ఈ జార్జ్లు ఎడ్వర్డ్లకి ముందు విక్టోరియా ఉండేది, క్వీన్ విక్టోరియా. ఆ విక్టోరియా ఈ 1870 నుంచి 1900 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు ఆమె పరిపాలించింది రాణిగా. మనకు అదంతా ఎవరు తెలియదు. మనకు బాగా తెలిసింది ఎవరంటే ఎలిజబెత్. ఎవరైనా హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని కాస్త స్టైలిష్ గా వెళ్తుంటే ఎలిజబెత్ రాణి అవుతుందంటారు. ఎందుకని? ఎలిజబెత్ రాణి అంత ఫేమస్ ప్రపంచ దేశాలు. ఆమె తిరగని దేశం లేదు, చిన్నది పెద్దది అన్ని తిరిగింది ఆయన. అందుకని అంత పేరు. మనకి వీళ్ళు ఎవరు తెలియదు. అదే టైంలో ఇంగ్లాండ్ లో సేవ చేసిన వ్యక్తి చార్ల్స్ పర్చిన్. ఆయన మాట్లాడుతుంటే ఆయన వర్తమానాలకు రాణికి భయం కలిగేదంట.
ఏదో పోగలేదు వాడు మాట్లాడుతున్నాడు అనుకోలే రాణి గారు. చార్ల్స్ స్పర్జన్ మాట్లాడుతూ ఉంటే రాణి గారికి ఏం కలిగిందో తెలుసా? భయం కలిగింది. గమనించాలి. అంటే దేవుని వాక్యం మనలో ఏం పుట్టిస్తుంది? భయం పుట్టిస్తుంది. భయం కలగటం లేదంటే నువ్వు అసలు దేవుని వాక్యాన్ని పెడచెవిన పెడుతున్నావు. వెంటల్లా సరే, సీరియస్గా వెంటల్లా, ఏది సీరియస్గా తీసుకోవటంలా. అందుకనే గమనించండి, ఎప్పుడైనా మీరు చార్ల్స్ స్పర్జన్ ప్రసంగాలు ఎప్పుడైనా అవకాశం ఉంటే ఈ మధ్య వాటిని తెలుగులోకి అనువదించి ఆడియో రూపంలో యూట్యూబ్లో అందిస్తున్నారు. సాధారణంగా ఒక పట్టాన్ని అర్థం కావు, కానీ ప్రయత్నించాలి. అంత లోతైన మర్మాలు ఆయన బోధిస్తూ ఉంటారు. విశ్వాసానికి సంబంధించిన విషయాలు, రక్షణకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ ఆయన బోధించాడు ఆ రోజు. గమనించాలి. ఈయన ఒకసారి ఆదివారం మాట్లాడటానికి ముందు, ఆదివారం వర్తమానం ఇవ్వటానికి ముందు సంఘ పెద్దలు అన్నారంటే, శనివారం మాకు ఒకసారి చెప్పు, అది బాగుంది అంటే ఆదివారం నువ్వు చెప్తూ అన్నారంట. ఎలాంటివి ఉంటాయి అంటే, ఇలాంటిది నాకు విశ్వన్నపేటలో ఎదురయ్యింది. దీవెన టీవీలో నేను ప్రతి మంగళవారం అవి మాట్లాడేవాడిని. అక్కడ విశ్వన్నపేటలో కృపా టీవీ అని ఒకటి ఉంది. కృపా టీవీలో ఇక్కడ రికార్డ్ అయిన ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఇచ్చి వాటిని టెలికాస్ట్ చేయమంటే మా నాన్నగారు ఒకసారి వినాలండి అని 3 వారాలైనా ఏ సమాధానం చెప్పట్లా. ఇలా కాదులే, ఇలాగా ముందు అడ్వాన్స్ చేతిలో పెట్టేసినప్పుడు పని చేస్తానేమో అని నేనేం చేశా, చెక్కు రాసేసి 10 వారాలకు సంబంధించిన డబ్బులు ఇచ్చేసా. ముందుగా చెక్ తీసుకున్నాను. నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వారం వేసేస్తాడు మంది, అప్పుడు మనం సొంతపేట, తిరువూరు, కొండూరు ఇట్లా వచ్చేస్తున్నామని అనుకుంటున్నాను. నేను రాట్లా. మళ్ళీ మా నాన్నగారు వినాలండి అంటారు. చూశాను 2 వారాలు. నాకు అనిపిస్తుంది నానే వినకన్నా, ఈయన పాలు వినకన్నా ఏంటి వినేది అనుకున్నాను నేను. మొత్తానికి వేయలే, డబ్బులు పోయి ప్రోగ్రాము రాలా టీవీలో. దాని పేరు కృపా టీవీ. కారణం ఏంటి? సత్యం బలంగా ఉంటాయి, సత్యం గుచ్చుకుంటుంది కదా, గుచ్చుకుంటే సమస్యలు వస్తాయి. దీనికి భయపడి సత్యాన్ని ప్రకటించకుండా ఉండలేం కదా. మీరు ఇప్పుడు దివిన టీవీ ప్రోగ్రాం చూస్తే చెప్పాను కదా, ప్రీమియం ప్రసంగాలు, డైలీ సీరియల్ ఉండవు. అందులో అత్త కోడల విషయాలు, వర్తకుడు లేకపోతే వ్యాపారం చూసుకునే పిచ్చాపాటి అవి ఉండవు. అందులో అరగంటలో ఎంత పేస్ ఉంటుందో మీరు చూడొచ్చు ఎప్పుడైనా ప్రోగ్రామ్స్. ఇప్పుడు లాగా మెల్లగా చెప్పే రోజులు కాదు. ఒక అరగంటలో ఎంత కవర్ చేయాలి? అరగంట అంటే నాకు అరగంట ఇవ్వడం, 25 నిమిషాలే ఇస్తారు. 25 నిమిషాల్లో కంటెంట్ని ఎంత ఇదిగా ప్రజెంట్ చేయాలి అనేది నా ముందున్న లక్ష్యం. కాబట్టి ఇలా ఉంటాయి. ఈ చార్ల్స్ స్పర్జన్ కూడా అలాగే చెప్పమన్నారంట. చెప్పండి, ఈ సంఘ పెద్దలందరూ కూర్చున్నారు, ఏం చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఓకే రేపు చెప్పు అన్నారు. రేపు చెప్పిన తర్వాత ఆదివారం కూడా చెప్పేసిన తర్వాత బయటకు వచ్చేస్తుంటే, అయ్యా చాలా సంతోషం, ప్రభు నాతో మాట్లాడాడు, నేను నైటే రక్షించబడ్డానండి. అదేంటయ్యా ఇప్పుడు కదా నేను మాట్లాడింది, నువ్వు నేను నైట్ రక్షించబడటం ఏంటంటే, అయ్యా మీరు అక్కడ వాళ్ళ ముందు ప్రసంగిస్తున్నప్పుడు నేను పైన ఫ్యాన్లు అవి బాగు చేస్తున్నానండి, మీరు నన్ను చూసుకోలేదు, ఈ మాటలు నన్ను పట్టుకొని అన్నారు. గమనించండి. అంటే చార్ల్స్ స్పర్జన్ ప్రసంగాల్లో ఉన్న లోతు అటువంటి. అందుకనే రాని భయపడింది చార్ల్స్ స్పర్జన్. దేవుని వాక్యం కూడా మనలో ఏం కలిగిస్తుంది? భయాన్ని కలిగిస్తుంది. గమనించండి. ఒక వేశ్య ఆ రీతిగా దేవుని మాటలకు భయపడి ఆమె గుండెలు కరిగిపోయినాయి అంటే మనకి ఎంత నిర్లక్ష్యం అయితే మనం ఎంత వెంపాదిగా ఉంటాం కదా. మనకి తల తెలిసింది, తల బిరుసు ఎక్కువైంది తప్ప వాక్యం మన మనసులోకి అవసరం. మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి మనం చేసే పని ఏంటంటే ఏదో చేస్తూ ఉంటాం.
ఏదో మొత్తం మనకు తెలుసు అనుకుంటాం, కానీ ప్రతిరోజు దేవుడు మనకు ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తున్నాడు. అది మనం మర్చిపోకూడదు. అప్పుడప్పుడు అటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వర్తమానికం చేస్తున్నప్పుడు నేను చాలా ఏకాగ్రతతో వింటాను. ఎందుకంటే ప్రభు నాకు ఈరోజు ఆ సేవకుల ద్వారా ఏం నేర్పిస్తున్నాడు, అటువంటి ఏకాగ్రత మనకు ఉండాలి. ఆ రకంగా మనము వింటూ ఉండాలి. అందుకనే ఈవిడికి మోషే తెలియదు, మోషే ధర్మశాస్త్రం తెలియదు, కానీ ఇశ్రాయేలీయుల దేవుడు తెలుసు. గమనించండి, అంత కఠినురాలు, పాపాత్మురాలు, వేశ్యగా పేరు తెచ్చుకున్న రాహాబే దేవుని మాటలు విని మారిందంటే మన పరిస్థితి ఏంటి? అందుకనే చాలా కాలంగా వస్తున్నాం కానీ మార్పు ఉండటం లేదు. మారు మనసు పొందాలంటే నన్ను మారు మనసు పొందమంటారా? నన్ను అనే రేంజ్లోకి వెళ్ళిపోయాను జనాన్ని. మీరు నాకు చెప్తే పర్లా, పని పాటలు లేని సేవకులు కొంతమంది ఉంటారు, సంఘం లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు. సంఘం ఉండేవాడికి ఎప్పుడు ఏదో బాధ్యత ఉంటుంది. సంఘం లేని సేవకులకి వెళ్ళి ఇలా అంటున్నాడయ్యా, మారు మనసు పొందమంటున్నాడయ్యా. నేనేం బూత్ మాట్లాడాను సార్, జనాలు అలాగే అయిపోయారు. చాలా కష్టంగా ఉంటుంది మారు మనసు పొందడం. కానీ ఇప్పుడు రాహాబ్ ఏం చేసింది? దేవుని మాటలు విని మారు మనసు పొందింది. అందుకని వింటే ఫలితం ఉండాలి, మనలో ఒక రిజల్ట్ ఉండాలి, మనలో ఒక చలనం కలగాలి, మనలో ఒక స్పందన ఉండాలి. అందుకని టీచర్లు ఏమంటారు? వింటున్నారా అంటే, వింటున్నారు అంటే వీళ్ళ ప్రవర్తనలో ఒక మార్పు రావాలి. దేవుని మాటలు మనం వింటున్నామంటే మన ప్రవర్తనలో కూడా మార్పు రావాలి. దాన్నే మనం మారు మనస్సు అంటున్నాం. అందుకని కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. గమనించండి, ఆ రీతిగా పుస్తకాలు చదువుకుంటే జ్ఞానం వస్తుందేమో కానీ దేవుని వాక్యం చదివితే మనకు విశ్వాసం వస్తుంది. ఇది మర్చిపోతాం. అందుకని వినుట వలన, ఎవరి గురించి వినటం వలన? దేవుని మాటలు వినటం వలన, దేవుని గురించి వినటం వలన. అందుకనే మన బోధలన్నీ కూడా ఇట్ షుడ్ బి క్రైస్ట్ సెంటర్డ్, క్రీస్తు కేంద్రితంగా ఉండాలి. ఆయన చూపించాలి, ఆయన శిలువ వద్దకు మనం తీసుకురావాలి. అప్పుడే విశ్వాసం ఉంటుంది. గమనించాలి. అందుకే చెప్పాను కదా, సాక్ష్యం ఒక నాణ్యం లాంటిది. ఒకవైపేమో దేవుడు మనకు చేసిన కార్యాలు, రెండో వైపేమో దేవుని కోసం మనం చేసిన కార్యాలు. గమనించాలి. ఆమె వింది కాబట్టి ఆమె వినటం ఆమెను ఒక తీర్మానంలోకి తీసుకెళ్ళింది. గమనించండి, 8వ వచనం చూస్తారా? ఆ వేగులు వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లనెను. ఏం చేస్తుంది? యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరి ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. కాబట్టి నేను ఏం చేస్తాను? ఒక తీర్మానం చేసుకుంటున్నాను. మిమ్మల్ని ఎలాగైనా సరే నేను తప్పిస్తాను. మీరు నాకు పని చేసి పెట్టాలి, నా కుటుంబాన్ని కూడా మీరు రక్షించాలి. రక్షించాలి అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అమ్మా ఈ గోడ మీద ఒక ఎర్రని తగరు దారం ఒకటి కట్టు, దాన్ని బట్టి మేము గుర్తుపడతాం, ఇది పాడవకుండా మేము చూస్తాం, నీ కుటుంబాన్ని అంతటిని నువ్వు రక్షించుకోవచ్చు. ఐగుప్తు మీదకు సంహార దూత వచ్చినప్పుడు ఆ రోజున ఐగుప్తులో ఉన్న మగ శిశువులందరూ చనిపోయారు, కానీ ఇశ్రాయేలు పిల్లలు మగ శిశువులు మాత్రం చనిపోలేదు. కారణం ఏంటంటే వారి ద్వార బంధాలకు గొర్రె పిల్ల రక్తము రాయబడింది. అది యేసు క్రీస్తు ప్రభు వారు శిలువలో కార్చిన రక్తం. హల్లెలూయా. ఈ ఎర్రని తొగరు దారము కూడా అదే. ఈ రాహాబు కుటుంబాన్ని రక్షించటానికి ఉపయోగపడింది. రంగు ఏంటి? మళ్ళీ ఎరుపు. ఆ రోజున గొర్రెపిల్ల రక్తం ఎరుపు. గమనించాలి. ఆయన ధవల వర్ణుడు, కానీ ఎలా మారిపోయి ఆయన నీ కోసం నా కోసం రక్తవర్ణుడుగా మారిపోయాడు.
మనల్ని రక్షించడం కోసం ఆయన తనను తాను త్యాగం చేసుకున్నాడు. గమనించండి. ఆ రీతిగా మనం వినటమే నిజమైతే మనం తీర్మానం ఖచ్చితంగా చేసుకుంటాం కదా. అన్నం తింటే ఆకలి తీరుతుంది అన్నది ఎంత వాస్తవమో, టాబ్లెట్ వేసుకుంటే రోగం తగ్గుతుంది అన్నది ఎంత వాస్తవమో, వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది అన్నది కూడా అంతే వాస్తవం. ఆ విశ్వాసం అంటే తీర్మానం చేసుకుంటాం అనేది కూడా అంతే వాస్తవం. నువ్వు తీర్మానించుకోలేదు, ప్రభు కొరకు ప్రత్యేకించబడలేదు అంటే నీలో విశ్వాసం సరైన విశ్వాసం కాదు. గమనించు. అందుకనే వినాలి, శ్రద్ధగా వినాలి, దేవుని మాటలు వినాలి, తీర్మానం చేసుకోవాలి. తీర్మానం చేయటం లేదంటే మన వినటంలో ఏదో లోపం ఉంది. వినికిడి లోపం కాదు, వినిపించుకోవడంలో ఏదో లోపం ఉంది కదా. ఈ మధ్య జనాలకి సచివాలయం ఫోన్లు లాంటివి ఇచ్చారు. వీళ్ళకి ఎంతసేపు ఫోన్లు వస్తూ ఉంటాయి. అందుకని మనిషితో మాట్లాడితే కదా అంటూ ఉంటారు. స్టాక్ మార్కెట్లో ఎంత బిజీగా ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారు కాబట్టి ఏం చేయదు, ఊరికే ఆ పనులు ఇవన్నీ ఒత్తిడి ఉంటుంది కదా, ఒత్తిడి నుంచి ఎంటర్టైన్మెంట్ అన్నమాట. వీళ్ళు ఏదో తిప్పుతా ఉంటారు అటు ఇటు ఫోన్, ఇదేదేదో వింటూ ఉంటారు. అది పూర్తిగా పని జరగదు, ఇక పూర్తిగా ఏది ఉండదు. జీవితం అంతా సగం సగం. గమనించండి. మనం వింటాం కూడా అలాగే ఉండాలి. వర్తమానం వింటున్నాము అన్న, మందిరంలో ఉంటున్నాం అన్న పేరే తప్ప వినేదేమైనా ఉందా? వింటున్నాం అంటే చెప్పానుగా, మనలో ఒక తీర్మానం జరగాలి. మనం ఒకటి నిర్ణయించుకోవాలి, ఈ రీతిగా మనం ఉండాలి అని. గమనించాలి. రాహాబు శ్రద్ధగా వింది, తీర్మానం చేసుకుంది. ఏమని తీర్మానం చేసుకుంది? ఈ ఐగుప్తు తాలూకు సంపద ఉంది కదా, ఇదేది నాకు వద్దు. ఎందుకని? ఐగుప్తులో ఉన్నదంతా దేవుడు చూపించాడు. వెండి కావచ్చు, బంగారం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంకా అంతకంటే విలువైనవి కావచ్చు, వాటిని దేవుడు శపించాడు. కాబట్టి శాపగ్రస్తమైనది ఏది కూడా నాకొద్దు అని ఒక తీర్మానం చేసుకుంది. ఈ ఐగుప్తు విగ్రహాలు కానీ, నా కుటుంబం కానీ, ఇవి కాదు నన్ను రక్షించేది. నన్ను రక్షించేది ఇశ్రాయేలీల దేవుడే అని ఒక తీర్మానం చేసుకుంది. అందుకనే వినటమే నిజమైతే మనం ఏం చేస్తాం? తీర్మానం చేసుకుంటాం. తీర్మానం చేసుకున్నాము అన్నదే నిజమైతే మనకు ఒక భారం ఉంటుంది. గమనించాలి. మనకు ఒక భారం ఉంటుంది. చాలా మంది రక్షించబడతారు కానీ కుటుంబస్తుల రక్షణ గురించిన భారం వీళ్ళకు ఉండదు. అంటే నువ్వు సరిగ్గా తీర్మానం చేసుకోవాలా కదా. నువ్వు ప్రభువుని నమ్ముకున్న రీజన్ ఏంటి అసలు కదా, అది ఆలోచించున్నాను. రక్షించబడిన కారణం ఏంటి? అనేకులు రక్షిస్తామని కదా. అదేదో ఇంట్లో నుంచి మొదలెట్టండి ముందు, అది ఉండదు. అందుకనే గమనించండి, ఈ వీటి కారణంగా, భారం లేని కారణంగా అసలు ఇంట్లో వాళ్ళు సరిగ్గా పట్టించుకోరు. వీళ్ళకి రక్షణ ఉందా, వీళ్ళకి విశ్వాసం ఉందా, వీళ్ళకి మారు మనసు ఉందా పట్టించుకోరు. కానీ వీళ్ళు ప్రార్థన చేస్తే భాషలు వస్తాయి ముందు, అన్ని భాషలు. అన్ని భాషలు అంటే తెలుసుగా నీకు. భాషలు మాట్లాడేటప్పుడు దానికి అర్థం చెప్పేవాడు పక్కనే ఉండాలి, అది మర్చిపోకూడదు. వీళ్ళు ఎక్కడికే వస్తాయి ఆ భాషలో. కిషోర్ అన్న కొద్ది ఫాస్ట్గా అలాంటి వాళ్ళు డ్రమ్ము ఫాస్ట్ కొట్టే భాషలు వచ్చేస్తాయా? అదే ఎలాగా? టెంపో పెరిగితే భాషలు వస్తాయా? వస్తున్నాయి ఇప్పుడు బయట. 14 నిమిషాలు పాటండి, 15 నిమిషాలు పాటండి, అందులో 3 నిమిషాలు లాస్ట్లో ముగ్గురు కలిసి ఫాస్ట్గా బయటకు వచ్చేస్తాయి ఆ భాషలు. ఏంటి భాషల గురించి నీకేం తెలుసు? అంటే నువ్వు జనాలు మభ్య పెడుతున్నావు. నువ్వు భాషలు మాట్లాడుతున్నావు కాబట్టి జనాలు ఊళ్ళలో పవర్ ఉంటుంది. మా ఇండియాలో కూడా పవర్ ఉంది, టచ్ అంటారు. జనాలు తెలియదు.
అందుకని భారం కావాలి మనకి, ఇతరుల రక్షణ పట్ల భారం. ఆ భారం నీకుంటే ఈ లోకం నీకేమి ఒక లెక్క కాదు. ఈ గౌరవ మర్యాదలు, ఈ లోక మర్యాదలు ఇవి ఒక లెక్క కాదు. అందుకని 14వ వచనాన్ని 12వ వచనం చదువుతున్నాను. నేను మీకు ఉపకారము చేసుకుని గనక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలిచ్చి నా తల్లియు నా తండ్రియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడని చెప్పాను. గమనించండి, ఆ భారం ఎవరి పట్ల కలిగి ఉంది? మొట్టమొదటిగా ఈ వేశ్య విశ్వాసంలోకి వచ్చిన తర్వాత కుటుంబాన్ని రక్షించుకోవాలన్న భారం మొదటిగా కలిగింది. అందుకనే తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వారికి కలిగి ఉన్నవారు. ఇక్కడ ఇంకా దగ్గర ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళకి బంధువులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా సావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనేను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు నీ ప్రాణముకు బదులుగా మా ప్రాణం ఇచ్చాను. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చుచున్నాడు, నిజముగా మేము నీకు ఉపకారము చేసేదము. గమనించండి, రాహాబు భారం చూస్తున్నారా? కుటుంబం పట్ల భారం, బంధువుల పట్ల భారం, మార్పు లేని వారి పట్ల భారం కదా. ఏళ్ళ తరబడి వస్తూ ఉంటున్నాం, కానీ భర్త పట్ల భార్యకు భారం ఉంటుందా? భార్య పట్ల భర్తకు భారం ఉంటుందా? పిల్లల పట్ల తల్లిదండ్రులకు భారం ఉంటుందా? కదా, తల్లిదండ్రుల పట్ల పిల్లలకి అసలు భారం ఉంటుందా? గమనించండి, ఈ భారం మనం కలిగి ఉండాలి. మనం రక్షించబడి మిగిలిన వాళ్ళందరూ రక్షించబడకుండా అలాగే వారు పాతాళానికి వెళ్ళిపోయారు అనుకోండి, ఏంటి పరిస్థితి? మనం రక్షించబడి ఏం ప్రయోజనం కదా? ఎంతకాలం ఒంటి తీరుగానే వస్తావా? మందిరానికి వచ్చేటప్పుడు ఒక్కలమే అన్నట్టు వచ్చేస్తావా కదా? కుటుంబంతో రావాలి కదా. కోడి ఏం చేస్తుంది? కోడి ఉందంటే మందిరానికి వచ్చేటప్పుడు కూడా అలాగే రావాలి. ఇప్పుడు వరకు ఒంటి తీరుగా ఉన్నామో కానీ రాహాబు ఇప్పుడేం చేస్తుంది? పిల్లలు కూడా అయిపోయింది. తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా. అందుకని చూడగలిగితే సమరయ స్త్రీలో కూడా భారం కలిగింది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మొదటి వరకు కూడా బట్టలు మార్చినట్టు భర్తలు మార్చింది, కానీ ఇప్పుడు భారం కలిగాక ఎక్కడికి బయలుదేరింది? స్వజనుల మార్పు కోసం బయలుదేరింది. గమనించండి, అందుకని ఈ రక్షణ అనే ప్యాకేజ్ ఉంది చూడండి, దేవుడు దీన్ని ఫ్యామిలీ ప్యాకేజ్ గా ఇచ్చాడు. అందుకని యెహోషువ కూడా ఏమంటాడు? నేను నా ఇంటి వారందరూ అంటారు. గమనించండి, నేను నా ఇంటి వారు. ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారని అన్ని కంచాలు ఉంటాయా? అన్ని బైబుల్ ఉంటున్నాయా? ఈ కంచాల దగ్గర కనిపించే వాళ్ళు మందిరంలో కనిపిస్తున్నారా? ఏంటి భారం లేదా? భారం కలిగి ఉండాలి. గమనించి భారం కలిగి ఉండాలి కదా. అందుకని సమరస్తున్నటువంటి భారాన్ని కలిగి ఉంది. చెప్పారుగా, రక్షణ కూడా కుటుంబం అంతటికి దేవుడు ఇచ్చాడు. పౌలు అపోస్తలుడు అంటున్నాడు, అపోస్తల కార్యము 16వ అధ్యాయము 31వ వచనంలో ఏమంటున్నాడు? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. గమనించాలి, నీవు నీ ఇంటివారు కదా, ఇంటివారు.
మనం కూడా ఆ డెబిట్ కార్డులు ఇస్తారు చూడండి, ఆ కార్డు లోపల వేస్తామా కనీసం, బయట పెట్టేస్తాం కదా. కానీ ఏం చెప్తాము, ఇదిగో ఇచ్చావు కదా ఇక్కడ, ఆ రోడ్డు ఇచ్చావు మా అమ్మాయి కూడా ఇచ్చావా, నేను మా అమ్మాయి పిల్లరా, ఇదిగో పక్క రోడ్లో మా తమ్ముడు ఉంటాడు ఆయన కూడా చెప్పాలండి. ఏంటి, ఫర్ ద సేక్ ఆఫ్ గిన్నె, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ కన్సలేషన్. ఆదరణ కోసం కాదు, మేము అందరం వస్తాము, మిమ్మల్ని ఓదారుస్తాము, మీకు ఈ దుఃఖ సమయంలో ఆదరణ ఉంటాం కాదు. కౌంట్ ఎంతో గిన్నె వస్తుంది కదా, అక్కడ ఉంటుంది భారం మనకి. అది కాదు ఆలోచన, ఇలా చెప్పారా, వాళ్ళకి చెప్పారా, వీళ్ళందరూ కూడా కొనుక్కొని ఎవరో మరి. కానీ ప్రభు విషయం వచ్చేసరికి భారం ఎక్కడ ఉంటుంది గమనించండి. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు ఎలా ఉంటారు, దేవునిలో వాళ్ళందరూ కుటుంబం అంతా కూడా రక్షించబడతారు. హల్లెలూయా. అందుకని మనం కూడా ఎందుకు కుటుంబం రక్షించబడలేదంటే చాలా కారణాలు చెప్తాం. 7 చేపల కథ లాంటి కథలు చాలా చెప్తాం. చాలా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళ రక్షణ పొందట్లేదు, అలాగుంది ఇలాగుందని. ఈ చేప ఎందుకు అనలేదంటే ఎన్ని కారణాలు వస్తాయి, అన్ని కారణాలు మనం చెప్తాం. గమనించండి, చాలా శ్రద్ధగా ఉండాలి. ఇదంతటికి మూలం ఎక్కడో తెలుసా, వినటంలో ఉంది. వినటమే సరైనదైతే ఇవన్నీ కూడా సరి చేయబడతాయి. అక్కడ ప్రారంభంలో వినటమే సరిగ్గా లేదు కాబట్టి తీర్మానం సరిగ్గా లేదు, తీర్మానం లేదు కాబట్టి భారం కూడా లేదు. అందుకని ఏమంటున్నాడు, మీరు విశ్వాసులని చెప్పుకుంటున్నారు కానీ మీలో భారం లేదంటున్నాడు యాకోబు. గమనించాలి. అందుకని విశ్వాసంతో పాటు ఏముండాలి, క్రియలు కూడా ఉండాలి. ఇదే రీతిగా ఈ భారం మనల్ని ఆశీర్వాదంలోనికి తీసుకువెళ్తుంది. వాస్తవానికి వస్తువాహన సంపదలు మాత్రమే కాదు ఆశీర్వాదం, రక్షణ పొందుకోవటం అంతకంటే గొప్ప ఆశీర్వాదం. ఇప్పుడు ఐగుప్తు ఈ ఎరుకో పట్టణం అంతా కూడా నశించిపోతున్నా సరే రాహాబు కుటుంబం రక్షించబడింది చూడండి, ఇది ఆశీర్వాదం. దీని వెనక ఆమె శ్రవణం, ఆమె విశ్వాసం, ఆమె తీర్మానం, ఆమె భారం ఉన్నాయి. అందుకని 6వ అధ్యాయంలో మనం చూడగలిగితే, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. రాహాబను వేశ్య ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండేది కనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారందరినీ బ్రతకనిచ్చాడు. అది నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య ఎవరు మొదటి వరకు ఎలాగుంది, గోడ మీద పిల్లిలాగా ఉంది. ఇప్పుడు గోడ దూకేసింది, ఇశ్రాయేలీయుల మధ్యలోనికి వచ్చింది, ఆయన ప్రజల మధ్యలోనికి వచ్చింది, ఆయన సహవాసంలోనికి వచ్చింది. సీదా ఎక్కడికి వెళ్ళిపోయింది, యేసు క్రీస్తు ప్రభు వారి వంశావళిలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. గమనించండి. అందుకే ఆమెకు కలిగిన ఆశీర్వాదం ఏంటంటే, ఇశ్రాయేలు వారిలో చేర్చబడటం. ఆమె నేటికి కూడా ఇశ్రాయేలు వారి మధ్యలోనే ఉందంట. ఇది మొదటి ఆశీర్వాదం. ఏది, గోడ మీద నుంచి ఇశ్రాయేలు వారిలోకి రావటం, అలాగే దేవుని ప్రజలలోకి రావటం. ఇక రెండవ ఆశీర్వాదం గమనించండి, వేశ్య అనే బిరుదు ఎగిరిపోయింది కదా. అప్పుడు వరకు జక్కయ్యను చూసి అందరు ఏమనేవాళ్ళు, లంచగొండి, దుర్మార్గుడు, మన కట్ట లాంగ్వేజ్ చెప్పరా చచ్చినోడు అనేవాళ్ళు జక్కయ్యను చూసి. కానీ ఇప్పుడేమంటున్నారు, ఇతను కూడా అబ్రహాము.
మన వరకు రాహాబును చూసి దుర్మార్గురాలు అది ఇది అనుకునేవాడు. కానీ ఇప్పుడు ఆ వేశ్య బిరుదు పోయింది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలో వచ్చేసారు. అలాగే ఆమె పొందుకున్న ఆశీర్వాదం చూసారా? వేశ్య బిరుదు ఎగిరిపోవడంతో పాటు యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలో ఆమె చేర్చబడింది. అది రాహాబు యొక్క మార్పు చెందిన జీవితం. అందుకనే యాకోబు పత్రికలో ఏమని రాయబడి ఉంది? అటువలనే రాహాబను వేశ్య కూడా దోతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. గమనించండి. ఇక బహుశా కిందకి వెళ్ళినా సరే అదే హోటల్ పెట్టుంటది, కానీ బోర్డు మాత్రం మార్చింది. ఏమని? మీట్స్ రెడీ అంటే. ఇప్పుడు గర్ల్స్ రెడీ కాదు. ఎందుకని? మార్పు చెందింది. ఇప్పుడు రాహాబే వేసి అయిన రాహాబు కాదు. అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మన శ్రమను మనలో విశ్వాసం పుట్టిస్తుందా? మన విశ్వాసం మనల్ని తీర్మానంలోకి నడిపిస్తుందా? మన తీర్మానం మనకు భారాన్ని కలిగిస్తుందా? మన భారం మనల్ని ఆశీర్వాదంలోకి తీసుకెళ్తుందా? వేశ్య రాహాబు మనకు నేర్పిస్తున్న పాఠం ఇదే. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న మా వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. రాజా, రాహాబు విశ్వాసాన్ని మేము గుర్తించాము ఆయన. ఆ రీతిగా భారము కలిగి రక్షించబడని కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను రక్షించుకునే భాగ్యాన్ని ఇవ్వండి. సహాయము చేయండి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచిది. సమయంలో